మరి కొద్దిసేపట్లో నిన్న జరిగినటువంటి యోగ్ కేటగిరీ విభాగంలో విజేతలకు బహుమతులు ప్రోత్సహించడం జరుగుతుంది. విజేతలకు 1 మంది రైతు సోదరులు కూడా దగ్గర అందుబాటులో ఉన్నారు. ఇతరులు ఎవరు రాకపోవడం బహుమతులు సాధించినటువంటి జతల యజమానులు కానీ వారి తరఫులు కానీ వచ్చి స్వీకరించాలి. ఇతరులు ఎవరు కూడా రాకపోవడం. మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 12 సెకండ్లలో జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 1 నిమిషము 2 సెకండ్ల ముందంజలో ఉన్నారు. ఎస్సీ హాస్పిటల్స్ ఓపెన్ మండలం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. ఆరోగ్యంగా సంవత్సరాల గారు గుంటూరు మండలం గుంటూరు జిల్లా రాష్ట్రం రెడీగా ఉండాలి. ఈరోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు మధ్యాహ్నం నిర్వహించేటువంటి జూనియర్స్ విభాగానికి రేపు ఉదయం పేర్లు నమోదు చేసుకుని రాజకీయం జరుగుతుంది. జూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని రావాల్సిందని 4వ తేదీ ఉదయం సాయంత్రం కూడా 2 కోట్ల కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. సీనియర్స్ విభాగంలో పెద్దబండ పోటీ. ఆ పోటీలో బహుమతిని కైవసం చేసుకున్న వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బహుమతిని ప్రోత్సహించడం జరుగుతుంది. సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొన్నారు. నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 15 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 10 సెకండ్లు ముందంజలో ఉన్నవి. ఎస్సీ హాస్పిటల్స్ రూపనిగుంట అగ్రికల్ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. డబ్బా లేదండి, నీళ్ళు ఉన్నాయి, డబ్బా లేదు. పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి. ఆ రోజు రెడీగా ఉన్నారండి.
5వ రౌండ్ 1700 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 20 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 50 సెకండ్ల ముందంజలో ఉన్నది. ఎస్జీ హాస్పిటల్ రూపనిబంధన నాయకుల మండలం 14 ప్రదర్శనలో ఉన్నాయి. సీనియర్ తెలుగుదేశం నాయకులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు, ప్రస్తుత జలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. వేదికపైకి ఆహ్వానిస్తున్నాం పుల్లారావు గారిని. అదేవిధంగా గౌరవనీయులు గురిజాల శాసనసభ్యులు శ్రీ గర్భనేని శ్రీనివాసరావు గారిని, విశ్వవిద్యాలయం డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆవిష్కర్త, వారి విగ్రహాన్ని పుష్పాలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు పుల్లారావు గారు, అదేవిధంగా గర్భనేని శ్రీనివాసరావు గారు ఈ బల ప్రదర్శన కార్యక్రమ కన్వీనర్ ఆనా ఆనందబాబు గారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈఎస్సీ హాస్పిటల్ రూపనిబంధన నాయకుల మండలం 14 వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. 10 నిమిషంలో ఉన్నానండి. 10 నిమిషంలో ఉన్నానండి. జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు. 6వ రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 10 నిమిషముల 15 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 29 సెకండ్ల ముందంజలో ఉన్నారు. గద్దె క్రాంతిబాబు గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి కుమారులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఆహ్వానిస్తున్నారు. విజయవాడ ఏపీ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి కుమారులు ఈ కార్యక్రమానంతరం కీర్తిశేషులు శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేసి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా నజీర్ అహ్మద్ గారు, ఏపీ స్టేట్ వక్ఫ్ చైర్మన్, మైనారిటీ కమిటీ చైర్మన్ గారిని, అదేవిధంగా గద్దె క్రాంతికరణ్ గారిని వచ్చిన అతిథులను ఆహ్వానిస్తూ ఉన్నాం. సైడ్ లైన్ దాటి మన బయటకు వెళ్తే తోటల కాటి నుంచి మొత్తం ఏపీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ గారిని, శివరామకృష్ణ గారి విగ్రహానికి పుష్పాలంకరణ చేయవలసిందిగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా అతిథులందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో భాగస్వామ్యంగా జోహార్ శ్రీ ఆలపాటి శివరామకృష్ణయ్య గారు, జోహార్ ఆలపాటి శివరామకృష్ణయ్య గారు, జోహార్ శివరామకృష్ణయ్య గారు. 7వ రౌండ్ 2100 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 45 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 7 సెకండ్ల ముందంజలో ఉన్నది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 13 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. ఎవరు లేరు, అది కూడా మనం తెలిసిన వాళ్ళని. నన్ను పిలవద్దా, నేను వచ్చామనిగా ఇక్కడ.
వచ్చాయి మా ఊరి అప్పని లింగాయపట్టి అట్లలే 3, 4 నిన్న జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది. మరికొంత సేపట్లో విజేతలు 9 మంది కూడా వేదిక దగ్గర అందుబాటులో ఉన్నారండి. ఇతరులు ఎవరు కూడా రాకూడదు. దయచేసి వేదిక ముందు భాగంలో ఉన్న వారందరూ ఖాళీ చేయాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. అతిథులకు ఆ పోటీలు చూసేటువంటి అవకాశాన్ని కల్పించాలి. ప్లీజ్ మీరందరూ వెనక్కి వెళ్ళాలండి. విఐపీకి ఎవరు అర్థం ఉండదు. 5 నిమిషంలో ఉండాలి. అందరూ ఖాళీ చేయాలి. డయాస్ ముందు అందరూ ఖాళీ చేయండి. దయచేసి అందరూ విఐపీకి పోటీలు చూసే అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు లక్ష్మీరెడ్డి అన్నరెడ్డి గారికి మన చేతుల మీదుగా చిరు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 400 అడుగుల దూరం 15 నిమిషముల 20 సెకండ్లలో పూర్తి చేసినటువంటి 3వ స్థానంలో కొనసాగుతున్న కన్నా 49 సెకండ్ల ముందంజలో ఉన్నది. 2వ స్థానంలో కొనసాగుతున్న కన్నా 1 నిమిషము 54 సెకండ్లు వెనుకంజలో ఉన్నది. 4 నిమిషములు ఉన్నది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ లంకిరెడ్డి అన్మిరెడ్డి గారిని సన్మానించవలసిందిగా కమిటీ తరఫున నక్కా ఆనందబాబు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో కృష్ణవేణమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది ప్రేమి పులుసేన ఎల్లం సంస్కారాలు గారు లింగాయపాలెం గుంటూరు రోడ్డు మండలం గుంటూరు జిల్లా వారితో బయట రావాలి. అలానే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ అహ్మద్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. ముస్తక్ అహ్మద్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. గత 700 అడుగుల దూరాన్ని 17 నిమిషముల 21 సెకండ్లో పూర్తి చేశారు. 3వ స్థానంలో కొనసాగుతున్న కన్నా 1 నిమిషము 1 సెకండ్ ముందంజలో ఉన్నారు. 2వ స్థానంలో కొనసాగుతున్న కన్నా 1 నిమిషము 50 సెకండ్లు వెనుకంజలో ఉన్నారు. మంచి కార్యక్రమం రైతులకి 2 నిమిషముల ఎంకరేజ్ చేసే కార్యక్రమం మన గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ని పెడుతున్నారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా వస్తుంది.
ఈ రౌండ్లో 181 అడుగులు లాగి వచ్చారు. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతారు. నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తున్నారు. అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రియతమ రైతులకి ఎల్లప్పుడూ అండగా నిలబడే నాయకులు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పండుగ చూడండి. ముస్తాక్ అహ్మద్ గారి సన్మానించవలసిందిగా నక్కానంద బాబు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. పండుగలు గోసల అధినేత శ్రీ నరేంద్ర గారిని కూడా తిరస్కరించాలి.